అమ్మా రామ్మా, అమ్మా వచ్చాయి రామ్మా. సో మచ్ బాను, మీరు లేరని తప్ప నాకింక ఏ లోటు లేదు. అత్తయ్య మావయ్య నన్ను అమ్మ నాన్న కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అందరూ ఎంతో అభిమానంగా ఉంటున్నారు. నేను బాగున్నాను. మీరెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ. బాధపడకు శకుంతల, మనకింతవరకే ప్రాప్తం ఉందనుకుందా. ఇప్పుడిప్పుడే నువ్వు ఇదివరకటి శకుంతలలాగా అందరితో కలిసి ఉంటున్నావు. మళ్ళీ భాను గురించి ఆలోచిస్తూ డిప్రెస్ అవ్వకు. మర్చిపోమ్మనైతే చెప్పలేను, కానీ భాను మనతోనే ఉన్నాడని భావించమని చెప్తున్నా. నువ్వు బాధపడితే వాడసలు తట్టుకోలేడు. మీకు గుర్తుందండి, వాడి ప్రతి పుట్టినరోజుకి నాతో మొక్కలు నాటించేవాడు. స్కూలు పిల్లలతో పార్టీ చేసుకోరా అంటే అనాథాశ్రమం పిల్లలతో టైం స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు ఆ మొక్కలున్నాయి, వాడు చేసిన మంచి కూడా ఉంది, కానీ వాడే లేడు. మనం తెలిసి తెలియక కూడా ఎవరికీ అన్యాయం చేయలేదు. మరి దేవుడు ఎందుకంటే మనకింత అన్యాయం చేశాడు? సార్, భాను గారి గురించి ఆలోచిస్తున్నారా? భాను గారి పుట్టినరోజని నాకిప్పుడే తెలిసింది. అత్తయ్య గారు మావయ్య గారు కూడా బాధపడుతున్నారు. మీరు కూడా డల్గా కూర్చుంటే ఎలా సార్? పెద్దోరు అంత బాధని కూడా తట్టుకుంటున్నారు అంటే మీరున్నారనే ధైర్యం, నమ్మకం. మీరే ఇలా ఉంటే పెద్దోరు ఇంకా డల్గా అయిపోతారు. వెళ్ళి మాట్లాడండి సార్, కాస్త ఓదార్పుగా ఉంటుంది. ఏమని ఓదార్చమంటావు గంగా? పెద్దమ్మ కళ్ళలోకి చూస్తే భానుని చంపిన నిందితుడిని నేనే అన్నట్టుంటాయి. అలాంటి నేను వెళ్ళి భాను లేని లోటు నేను తీరుస్తానని ఆవిడకెలా చెప్పగలను? నేనే వాడి జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఇక పెదనాన్న వాళ్ళకి నేనేమని చెప్తాను? బహుశా ఈ భారాన్ని నేను జీవితాంతం మోయాల్సిందేనేమో.
మావయ్య గారు, అత్తయ్య గారికి ధైర్యం చెప్పాల్సిన మీరు కూడా ఇలా డల్గా అయిపోతే ఎలా? అత్తయ్య గారు, నేను ఈ ఇంటికి అల్లుడినైనా మీరు నన్ను కొడుకులాగా చూసుకున్నారు. మీకు భాను లేడని బాధపడకండి, మీకు నేనున్నాను. మీకు విషయం తెలుసా, నన్ను చాలామంది ఇల్లరికం అల్లుడినని ఎగతాళి చేస్తారు. వాళ్ళందరికీ నేనేం చెప్తానో తెలుసా? నాకు మా అత్తయ్య మావయ్యే అమ్మ నాన్న అని చెప్తాను. బానుని తీసుకెళ్లి నా దేవుడు నిన్ను మాకు ధైర్యంగా పంపాడు. నేను కొడుకులాగా చూసుకున్న రుద్ర నా భానుని దూరం చేశాడు. ఏ సంబంధం లేని నువ్వు నా కొడుకు లేని లోటు తీరుస్తున్నావు. మా గురించి ఎంతో ఆలోచిస్తున్నావు. నువ్వు అల్లుడిగా రావడం మా అదృష్టం వీరు. నువ్వు అల్లుడిగా రావడం మా అదృష్టం వీరు. దుర్మార్గుడా, భానుగారిని చంపి ఈ ఇంటి సంతోషాన్ని దూరం చేసిందే కాకుండా మంచివాడిలా నటిస్తూ ఇంకా మోసం చేస్తున్నావు. నీ దుర్మార్గాలకు ఆ దేవుడు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను. దాందే ఉందిలే అత్తయ్య గారు. ఈరోజు భాను పుట్టినరోజని గుళ్ళో అన్నదానం ఏర్పాటు చేశాను. అందరం గుడికి వెళ్దాం. మీ చేతుల మీదగానే అన్నదానం చేద్దురు. ఈ ఇంటి గురించి ఎంత ఆలోచిస్తున్నావు వీరు. కొందరికి బాను గురించి ఆలోచనే లేదు.